ఏమ్మా నేనేం చెప్తా అంటే ఇది దక్షిణ ఫేస్ అనమాట. ఇది గుంత ఉంది ఈడ. ఈ గుంత అనేది ఉండకూడదు. అట్లా బయటికి వేరే బజార్ తీసుకురా. బజార్ అది నైరుతి బజార్ క్రాస్ ఉందమ్మా. నైరుతి వీధి పోటీ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా 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 దిప్పులోకి ఇస్తాం. ఇది ఇట్లా ఇంకా ఎన్నికో పైకి రంగా. ఇది దక్షిణం నైరుతి వీధి పోటీ అంటే బుక్లో చూపిస్తలే. ఇప్పుడు ఈడ గుంత ఉంది అమ్మా. ఇది ఈ గుంత ఉంది ఈడ. ఇక్కడ బుక్ గుంత, ఈ గుంత ఉండకూడదు. ఈ బాత్రూమ్ తీసారు. నైరుతిలో బాత్రూమ్ ఉంది ఏమ్మా. ఏమిసరా బాత్రూమ్ ఉండకూడదు ఇది ఒకటి ఏమ్మా. ఈ దక్షిణం అనేది ఖాళీ ఉండి ఇక్కడ రండి. ఈ ఉత్తరం అద్దయింది ఏమ్మా. ఈ ఉత్తరం అదే దక్షిణం ఖాళీ ఉంది. ఇసురా అట్ట తీసుకురా. ఇసురా అట్ట 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 అదే కూర్చోమ్మ. అట్లా కూర్చోరి. అట్నే పెన్ను ఉంది. అట్ట ఇక్కడదే పెన్ను ఉంది. అన్నీ పెన్నుదే. ఇప్పుడు మీ ఇంట్లో ఇట్లుందమ్మా. ఈ వీధి అనేది ఇట్లా క్రాస్గా వచ్చింది ఏమ్మా. క్రాస్ వచ్చినప్పుడు నైరుతి వీధి పోటీ పడుతుంది. ఇక్కడ అబ్బాబు ఉండరా మనం మీ తమ్ముని కొడుకు ఇంకో పిల్లడు. ఆ పిల్లడు ఇప్పుడు ఇది ఇట్లా క్రాస్గా పడింది వీధి పోటు. ఏమన్నా ఇట్లా క్రాస్గా పడకూడదు. ఇంకొకటి ఈ దక్షిణం వల్ల ఖాళీ ఉండి ఉత్తరం అద్దయింది. ఈ ఉత్తరం అద్ద అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. ఈడ గుంత నైరుతిలో గుంతుండి నరకానికి పడకంటారు. నేను ఈ బాత్రూమ్ తీసేయి. ఇక ఇక్కడ 2 అడుగులు కట్ చేయడ ప్రస్తుతానికి. ఏమన్నా కట్ చేసి దీని మీద జాలర్ వేసుకో. ఇప్పుడు కిచెన్ ఈడు ఉంది కదా. ఈ సమయంలో కిచెన్ ఉంది కదా. ఈ కిచెన్ ఇడికి తెచ్చుకో. ఇక ఇట్లా కట్టుకో ప్రస్తుతానికి. దీన్ని అమ్ముకో ఎట్టన్నా అని. ఈడ 2 అడుగులో 3 అడుగులో ఖాళీ చేయి ఉత్తరాన్ని. ఏమన్నా 3 అడుగులు ఖాళీ చేసి ఈడ కిచెన్ పెట్టుకో. ఇది పెట్టుకొని ఈడ ఉన్న లెట్రిన్ తీసేసి ఈడ పెట్టుకో. గుంత ఈడ కొట్టు. ఈ గోడకు 3 అడుగులు, ఈ గోడకు 4 అడుగులు ఇడిచి కొట్టాల గుంత. అయితే ఇట్లుంటే ఏం జరిగింటుంది మీ ఇంట్లో అనేది నేను చెప్తా. ఇప్పుడు ఇట్లుంటే నంబర్ 1 తప్పులు చెప్తా చూడు. ఇవి 1 ఉత్తరం అద్దయింది ఏమన్నా. 2 ఈడ ఆగ్నేయం పెరిగింది. ఈడ రేకులు ఇట్లా వేసినావు నువ్వు. ఇంతకుముందు రేకులు లేవు ఏమన్నా. ఈడ గుంత పెట్టినారు అంటే దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం తక్కువ ఉంది. అసలు లేదు. నేనేం చెప్తా చదువుతా చూడ. నేను చెప్తాను నేను. ఉత్తరం అద్దె అయితే అమ్మా. ఇప్పుడు ఇది ఉత్తరం సరిహద్దు గోడ మీద కట్టినారు. ఇది ఉత్తరం అద్దె అయితే ఆర్థిక ఇబ్బందులు, ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. ఏమో అట్నే జరిగిందే అమ్మకి. ఇప్పుడు అట్నే జరిగింది. ఇప్పుడు ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం సంభవిస్తాయి. అదే జరిగింది కదా. ఒకటి ఇవన్నీ చదువు. 25 కాదులే, కొంచెం చెప్తా. ఇప్పుడు ఉత్తరం సరిహద్దుమై నిర్మాణం చేయబడిన స్త్రీ సుఖం లేని జీతం అనుభవిస్తుందమ్మా. ఉత్తరం సరిహద్దు నిర్మాణాలు చేయబడిన స్త్రీలు అనుభవిస్తారు, ఆర్థిక నష్టాలు అనుభవిస్తారు. ఏమ్మా ఈ తూర్పు అద్దుపై ఏదైనా నిర్మాణం చేసినా అంటే పురుషులు దుష్ఫలితాన్ని అనుభవిస్తారు. ఏం తల్లి ఇవల్ల జరుగుతున్నాయి కదమ్మా మీ ఇంట్లో. ఉత్తరం సరిహద్దు మీద ఇతర కట్టడాలున్న గర్భవిచిత అభాషణ దొరుకుతుంది. ఉత్తరం సరిహద్దు మీద ఎటువంటి కట్టడం ఉంటే అభాషణ దొరుకుతుంది. ఆకస్మికరణం అవ్వచ్చు, అభాషణ జరగవచ్చు. ఏమన్నా ఇది ఇట్లుంది కదా. ఇప్పుడు ఆగ్నేయం పెరిగింది మీ ఇండ్లు. ఇది తూర్పు ఏమ్మా. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు.
తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. ఏమ్మా, పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అస్సలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టాలు నిర్మించడం. తూర్పు అద్దు మీద కట్టినారు, ఆడ ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం మూతపడింది. తూర్పు అద్దుపై తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అంటే తిన్నిక తానికన్నా ఖర్చు పెట్టాల. అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, లేవు ఆస్తి ఆడసంతతి పరమడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు ఇల్లరిక బలులకు ఆస్తి సంక్రమించడం, రెండవ భార్యగా ఉంచుకున్న పిల్లలకి ఆస్తి చేరడం, పిల్లల వలన అవమానం పొందడం. ఆ ఇంటి ఇతర లక్షణం బట్టి ఎంత ధనవంతులైనా ఆస్తిని సంతృప్తిగా ఉంచారు. మీరు ఎంత ధనవంతులైనా సుఖంగా లేరు. ఏమో ఇది ఒకటి కదా. అక్కడ ఆగ్నేయం పెరిగింది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు, రెండవ కుమారుడు, రెండవ సంతతిపై చూపుతాయి. ఇటువంటిలో యజమాని భార్యను కోల్పడం, భార్యనుగా ఇంకొకరితో సంబంధాలు ఉండడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అబార్షన్ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించే వారు ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయమ్మా. అబార్షన్ జరగాల, పిచ్చి పట్టిండే ఉండాల, అమాయకంగానే ఉండాల. అగ్నిబంధాన్ని పంచుకొని మనుషులు కోర్టులో కేసులు ఉండడం, ఆస్తులు కొట్టుకొని జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడానికి ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఇంటి స్త్రీలు మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఇంటి యజమానికి రెండవ సంతతి కూతురు అయితే పెళ్లి ఆలస్యంగా జరగడం, కూతురులో పెళ్ళైన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. ఇప్పుడు కూతురు పెళ్ళి అయిన తర్వాత వారి పోషణ భారం వహించాల్సిందేమ్మా. మీరు ఏమ్మా వారి భరాయించాల్సిందే. కాబట్టి ఈ దోషాలలో లేకుండా చేయాలంటే ఇట్లా చేసుకోండి. ఏమ్మా, ఇది దక్షిణం ఖాళీ ఉంది కదా మీకు, ఇది వాయువం కూడా మూతవన్నట్టు. ఈ వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగాలమ్మా. ఇప్పుడు ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగాల. ఏమ్మా, ఒకటి యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారట. వాయువం మూతపడినా, వాయువం పల్లంగా ఉన్నా, గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. ఈయనైతే వాళ్ళ నాయన మాట ఏమి లేడని గట్టిగా చెప్పగలుగుతా. వాయువం మూతపడినా, వాయువం పల్లంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుకుందరు. ఇటువంటి గృహంలో పిచ్చివాడు ఉంటారు, జరుగును మెంటల్ వేసినట్టు ఉంటారు. ఏమ్మా, కాబట్టి ఇవల్ల వద్దు. ఇవల్ల చేయాలంటే కాదు, దీన్ని అమ్మేసేయండి. అమ్మేసుకొని ముందు ప్రస్తుతానికి దీన్ని ఒక 3 అడుగులు కట్ చేయండి. ఇట్లా ఈ పైన 3 అడుగులు కట్ చేసి ఇక లెట్రిన్ అక్కడ కట్టుకోండి, అక్కడ ఆ మూలకు కట్టుకోండి, ఈ గోడ తగలకుండా కట్టుకొని చేసుకోండి అమ్మా. ఇప్పుడు దక్షిణం ఖాళీని చదువుతాం మళ్ళా. ఇప్పుడు ఇవి 2 అయిపోయినాయి కదమ్మా. దక్షిణానికి అధిపతి యముడు. అదే దక్షిణానికి అధిపతి యముడు. ఈయన తన పరాభేదం లేని న్యాయాధీశుడు, భుజవర్తనుడు. దక్షిణం వంకరలు లేకుండా తిన్నగా ఉండాలి. దక్షిణ ఆగ్నేయం వైపు కానీ నైరుతి వైపు కానీ వంకరలు తిరగడం, మూలలు పెరిగితే ఆ ఇంట నడి వయస్కులకే యమభటుల దర్శనం కలగ తప్పదు. ఏమ్మా, ఈ ఇంట యమభటులు నడి వయస్కులకే యమభటుల దర్శనం కలగ తప్పదు. అంటే మధ్యలోనే వెళ్ళిపోతారు. ఏం తల్లి, ఆగ్నేయ దోషాలు దక్షిణ ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ పెరగక సమంగా ఉండాలి. అంటే దక్షిణాగ్నేయం పెరిగింది కదమ్మా, అక్కడ పెరగక సమంగా ఉండాలి. ఏమ్మా, దక్షిణ నైరుతిలో నడకుండా కానీ ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉంది, ఉత్తరం కన్నా పల్లంగా ఉంది, ఉత్తరంలో ఎత్తుంది. ఇది ఉత్తర భాగం కన్నా తగ్గుంది. అది ఉండడం కానీ, ఉత్తర భాగం కన్నా ఖాళీ స్థలం ఉండడం కానీ, దక్షిణాన వరండా ఉండడం జరుగుతుంది. దక్షిణాన వరండా ఉంది మీది, మీరంతా వరండా వేసినారు. ఇప్పుడు ఇలా వరండా ఉండడం కానీ జరగకూడదు. చెప్పేది ఇప్పుడు ఉండేది అది నేను వచ్చినప్పుడు. ఈ విధంగా ఉన్న ఆ ఇంట స్త్రీ సుఖించక దీర్ఘకాలికంగా అనారోగ్యవంతురాలు అవటం, భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ అనుభవించడం జరుగుతుంది. దక్షిణ భాగ దోషాల వలన ఆ ఇంట ఆర్థికంగా చితికిపోవడం, ఆస్తులు కోల్పోవడం, ఇళ్ళు అమ్మడం జరుగుతుంది. అమ్మకం జప్తైన ఇల్లు పరిస్థితులు దక్షిణ భాగం. అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా దక్షిణం కాలండి కదా మీకు అమ్మినేది. ఇప్పుడు
ఆ? అంటే మీ ఆడవాళ్ళే ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఇప్పుడు ఈ ఇల్లు కట్టించినాక ఆయన భార్యకి హెల్త్ బాగాలేకుండా నాకు తెలిసి బాగాలేదు లేదు. ఏమ్మా, ఆయన భార్యకు అమ్మిన ఆయన భార్యకు బాగాలేదు, ఆయన ఆర్థికంగా చితికిపోయినాడు. చితికిపోయి ఇప్పుడు ఆయన భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ అనుభవించడం జరుగుతుంది. అంటే బూలు దేవుడు కనుస్తున్నాడు, దయ్యం కనుస్తుంటే కూడా నమ్మొచ్చు. పిల్లలు కాలేదు, ఒక ఇంగ్లీష్ పెట్టినాక పిల్లలు అయినా. ఇప్పుడు అది పుస్తకం చదువుతుంది కదా, మాగ్నేయం పెడితే సంతతి ఉండదని. దక్షిణ భాగ దోషాల వలన ఆయన ఆర్థికంగా చితికిపోయి ఆస్తులు కోల్పోవడం, ఆ ఇల్లు అమ్ముకోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. అంటే అవి రెండు, వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, ఇల్లు వదిలి వెళ్ళిపోయినారు. అమ్మకానికి వచ్చిన ఇల్లు అమ్మకం చెప్తే ఇల్లు పరిస్థితి దక్షిణ భాగ దోషాలే. ఎప్పుడైతే అమ్మకానికి వచ్చిందో అపోయిందో అవి దక్షిణం కాలిండి, ఉత్తరం వద్ద అయితే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు మీరు ఇవి. కాబట్టి ఇక్కడ ఆగ్నేయం పెరిగింది కదమ్మా. రెండవ సంతతికి అంటే నీకు రెండవ సంతతి ఎవరో ఆమెకి ఇబ్బంది కలిగింది, నీ కూతురికి ఇబ్బంది కలిగింది కదమ్మా. అందరు చక్కగా అవుతారు ఈ వల్ల. దీన్ని ఇగో ప్రస్తుతానికి ఇక్కడ గుంత తీసుకోరి, ఏమన్నా గుంత తీసుకొని అది చేసుకొని దీన్ని ఖాళీ చేసుకొని కొంతకాలమే కొంచెం ఆయన ఇప్పుడు చనిపోయినాడు, ఇప్పుడు అమ్మాలంటే ఎవరు కొనరు. తొందరలో ఒక స్థలం తీసుకొని ముందు కొని పెట్టుకోండి, రేకుల షెడ్ వేసుకునే సుఖపడతారు. ఏమన్నా ఇది ఇంకోటి, ఈ రూట్లో ఎట్లుంది కదా, ఇప్పుడు ఇంట్లో ఎట్లుందంటే పశ్చిమోత్తరం కలిసిన మూలే వాయువు, ఇది మూల వాయువు ఉంది, దీన్ని ఓపెన్ చేయాలి ముందు మనం. అంటే అంతా చేయాలి, ఉత్తరం వల్ల చేయాలి. ఈ మూలకు వాయువు అధిపతి, వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువంలో దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇంట్లో ఉందరు. మా అమ్మ బిడ్డ మూడో బిడ్డనా నీకు? నా భార్య కాదు, ఆమె కాదు, నీకున్నే కూతురు. ఇంతకుముందు అన్న ఏమన్నా కాన్పులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీకు? పుట్టడం ఇద్దరా? ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువు మూతపడి, అంటే మాకు వాయువు మూతపడిందమ్మా. వాయువులో నూతులు గోతులున్న ఈశాన్యంగా నా పల్లమైన ఉత్తరమైన నడుకున్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు. ఇంతకుముందు మీకు అమ్మినోళ్ళది కూడా వస్తుందమ్మా చరిత్ర. ఆమెకైతే పిచ్చి పట్టింటుంది. అమ్మ ఏమన్నా మనసు బాగాలే కదా, ఆమెకు మెంటల్ లెక్క ఉంటుంది. వాయువ దోషాల వల్ల స్థానప్రవేశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయిన ఇంట్లో అమ్మకానికి రావడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. ఏమో స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన మనం ఏది కలిసి రాకపోవడం, ఆయన నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇది నేను చెప్పిన ఏంటంటే శాశ్వతంగా పనికి రాదు. ఎవరమ్మా? శాశ్వతంగా పనికి రాదు. ఇప్పుడు నీకు ఎంతమందికి పిల్లలు? అది ఆపరేషన్ జరిగింది ఒకసారి. ఏం కాదు, ఇది మంచిగా ఉంటుంది, మంచిగా చేసుకుందాం. ఏదో సట లైన్ చేసుకోరు. దీని మీద అయితే ఎక్కువ డిఫెండ్ కావద్దమ్మా. ఇట్లా కట్టుకోండి తల్లి, ఇట్లా ప్రస్తుతానికి ఇప్పుడు ఇట్లా కట్టుకొని ఇట్లా గుంత పెట్టుకొని ఉత్తరంలో వస్తలేమ్మా, నేను వస్తలే తల్లి. చెప్పేది నువ్వు ఒకటి కొంచెం ఉండవు, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నువ్వు అడగాల్సిందే, నేను చెప్పాల్సిందే. ఏం ముట్టుకోకుండా అంటే మద్రాసు పైన ఇది నీదే కదా ఇల్లు. మద్రాసు పైన ఇల్లు ఇది ఇంటి దోస్తం అయితే పోకనే పోదు. ఇది చేసుకొని కొంచెం ఇప్పుడు అమ్మాలంటే, ఈ రోజు అమ్మాలంటే ఎవడు కొనడు. ఎక్కడ పోయినా నీదే కదా నాయన ఇది. నువ్వు రేకుల షెడ్ కాదు బాబు, నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా దాంట్లో ఎర్రబుక్ ఉంది తేపు. బండ్ల కాదు, బ్యాగులు ఉంది.
వాడు ఏంటంటే ఇట్నే ముట్టుకోకుండా నువ్వు మద్రాసు పోయినా ఇంటి వాస్తే పనిచేస్తుంది. అర్థమైంది. ఖర్చులు అంటే నేను చెప్పేది నువ్వు మద్రాసు పోయినా ఇంటి వస్తే పని చేస్తుంది. మా బాడీలో ఉన్న ఇదే పని చేస్తుంది. ఇప్పుడు మీదే కదమ్మా. ఇప్పుడు నువ్వు మంచి వయసులో ఒక పిల్లాన్ని చేసుకుంటావు, ఆమె బాలేదో కర్రే ఉందనో సింపుల్ చుట్టనో ముక్కు నటి ముక్కనో పల్లెల్లోనో ఇడిచిపెడతావు. నువ్వు ఇడిచిపెట్టి ఎర్రగా బుర్ర ఉన్న పిల్లాన్ని చేసుకుంటావు. చేసుకునేప్పుడు ఆమె బజార్లో పోతుంటుంది, ఎవరు పిల్లమని చెప్తారు. దీనికి లక్ష పెడతాం, లక్షన్నర 2 లక్షలు. ఎవరో తీసుకురాగా ముందర రాకపోవచ్చు. దీనికి ఖర్చు నువ్వు తీసామని ఫోటోలో సగం ఉంది, వాళ్ళు పెట్టినాము. దీనికి 1,00,000 2 లక్షలు అవుతుంది. అదే ఇప్పుడు 1,00,000 కాదమ్మా, 2 లక్షలు ఎక్కువ ఖర్చు కాదు తల్లి. 1,00,000 రూపాయలు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇది గుంత ఒకటే కదా, ఆడ ఒకటి ఎట్లా రేకులు అడ్డం వేసుకునేది కదా. అది ఏది పట్టుకున్నా లక్షలతోనే ఉంది. ఇట్లా అంటే ఇది ఇప్పుడు కలగా నమ్మకాలమ్మా చెప్పేదినమ్మా. ఈ విధముగా పంచుకొని వాటాదారులు ఆ గ్రామం నుండి అన్ని గ్రామంలో కాపురం మార్చుకొని ఇప్పుడు భాగాలు పంచుకొని ఈ గ్రామం నుంచి అన్ని గ్రామాలకు వేరే ఊరికి పోయినా స్వస్థానంలోని గృహంలోని ఉచ్చరీచే ఫలితాలే పొందుతాడు. అంటే ఈ సొంత ఇంటి ఉచ్చరీచే ఫలితాలే పొందుతాడు. తదుపరి అవసరం లేదనే ఉద్దేశంతో స్వస్థలమైన మొదటి స్థలం అమ్ముకునొచ్చో అప్పుడు ఉచ్చపు వాట అమ్మిన గృహస్థుడు దరిద్రంగా మారుతాడు. అంటే మంచిని అమ్ముకున్నాడు దరిద్రంగా మారుతాడు. నీచపు వాట అమ్మిన గృహస్థుడు తిరిగి బాగుపడతాడు అనమాట. ఎప్పుడైతే ఈ ఇండ్లు నీకు అమ్మినాడో వాడు ఎమ్మడే ఈ ఇండ్లంతా 200 సంపాదించింటాడు. చేను కొన్నాడు సంపాదిస్తాడమ్మా. అంటే ఎప్పుడైతే నీచేస్తాడని ఇప్పుడు నీకు ఒక గడ్డ ఉంది, కాలుకు గడ్డ ఉండి టివ్వ సీమ్ ఉంటేనే ఆ సీమ్ బొక్క పెట్టి చేస్తే సీమ్ పోతేనే ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటి వాడు అమ్ముతేనే నీకు నీ చెవ్వాట ఇది వీడు అమ్ముతేనే వాడు ధనవంతుడు అయినాడు. వాడు మీరు ఇబ్బంది పడినారు. ఇప్పుడు వీడు ఏం రాసిన అంటే వివరంగా స్వస్థాన గృహంలోని ఉచ్చ నీచ ఫలితాలు పొందుతున్నాడు. తదుపరి అవసరం లేదనే ఉద్దేశంతో మొదటి గృహం స్వస్థలమైన మొదటి గృహం అమ్ముకొనొచ్చో అప్పుడు ఉచ్చవాట అంటే మంచిళ్ళు అమ్మినోడు దరిద్రుగా మారుటయో నీచవాట అమ్మిన గృహస్థుడు తిరిగి బాగుపడేది. వాడు తిరిగి సంపాదించుకుంటాడు. అంటే ఎప్పుడైతే నీచాన్ని అమ్ముతాడో వాడు తిరిగి సంపాదించుకుంటాడు. ఆ ధరుడు తొందరలో జరుగును. స్వగ్రామం విడిచి అన్య గ్రామంకు వెళ్ళటను శాస్త్ర ప్రకారం మొదటి నివాసమునకు తూర్పు ఉత్తర ఈశాన్యంలో గల దిగువల దిశలలో గ్రామాలకు వెళ్ళడం జరిగినను అందు శాస్త్ర ప్రకారం గృహం నిర్మించుకుంటే నువ్వు యాటికన్నా పో, శాస్త్రానికి మంచిగా గృహం నిర్మించుకున్నాను. జన్మ ఉచ్చమైన మొదటి ఇంటి ఎందలి ఉచ్చం తన కింద ఉంచుకునొచ్చు. జన్మ ఉచ్చం అంటే ఇది జన్మ, ఇది తన కింద ఉంచుకున్నప్పుడు సత్వల్పాలు దాన్ని అమ్మిన తర్వాత పొందగలడు అనమాట. కనుక ఏ గృహస్థుడు తాను గృహంలోని ఉచ్చపు వాటాదారైనచో అతడు పొందిన భాగ్యం వలన తనకు భోగములు అనుభవించాలని వాంఛతో మరి ఒక ప్రాంతం వెళ్ళి గృహములు మేడలు మిద్దెలు నిర్మించుకున్నట్టుగా జన్మగృహం నందు ఉచ్చపు వాట అన్య క్రాంతం చేరాలని తెలుస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని సరి చేసుకునే దాటాలి. నువ్వు ఫోటో కొడుకోసల్లా విషయం చెప్పేది ఏమన్నా ఎవరైతే చెడ్డ ఇల్లు అమ్ముతారో అంతా సంపాదించి ఇప్పుడు ఇల్లు మంచివాడు అమ్మితే చెడిపోతాడు, చెడు అమ్మితే బాగుపడినాడు అంతే. మళ్ళా ఇప్పుడు ఎన్నడు తాగినోడు తాగితే అందరూ మనకి సరే ఇటు ఎన్నడు తాగల ఈయనకే పోయే కాలం వచ్చిందా ఎలా తాగినాడు అని దీన్నే తాగుతాను. ఎవడో ఒకటి తాగి బజార్లో అని నా కొడుకు ఇంతలే అంటారు. ఏమన్నా ఇప్పుడు ఇది 100 బార్ ఇలాగ దీన్ని అట్నే ఎత్తి కట్ చేయాలరా. దీనిలో ఈ పాలు ఇట్నే ఉంటది బాబు, పైన ఉంటే కడ్డీలు అట్నే ఉంటాయి. కడ్డీలు అట్నే ఉంటాయి, దాని మీద జాల వేసేది. ఇది లెట్టిన ముందు దొక్కని ఇప్పుడు నేనేమంటున్నా దీన్ని అమ్ముకోని చెప్తున్నా. అవునా ఎవరు ఇప్పుడు వెంబడే రావాలంటే రారు. అంతవరకు సుఖంగా ఉండాలి కదా. ఇప్పుడు నేనేమని చెప్తున్నా అంటే ఉత్తరం సరిహద్దు గోడ మీద ఉంటే అభాషణ జరుగుతుంది రాసినాడు. ఇలా రాసినాడు. నువ్వే చదువు వస్తుందా నీకు? ఆల్రెడీ నువ్వు చెప్పినట్టు వల్ల జరుగుతున్నాయి. అదే ఎందుకంటే దీన్ని టచ్ చేసే బదులు దానికి ఆగిపోతా. ఇప్పుడు ఇక చూడు ఉత్తరం సరిహద్దు
ఆ. ఆ కొన్ని కాంటే ఈ లాస్ట్ వరకు కంప్లీట్ గా మళ్ళీ ఇటనా నాకు అది ముట్టాలంటే మళ్ళీ 2 లక్షలు అవుతుంది నువ్వు చెప్పినట్టు. ఇంకా ఈడ బాత్రూమ్ కట్టు లెట్రిన్ కొంచెం బాగుంటది ఈడ గుంత ఈ గుంత మన్ను తీసి ఆ గుంతలో భూగొంతలో పోయి ఆ చిన్న బొర్ర పెట్టి కొంచెం గుణం కనపడుతుందమ్మా. ఈ అన్నం మంచిగా కట్టుకోరు. ఇది ఎందుకంటే ఇది ఇట్లా ఈ సన్న ఇది ఉత్తరభాయ ఇది దక్షిణ నైరుతి వీధి కూడా ఇట్లా క్రాస్గా తెంచుకుంటూ బజారు పడింది. ఇప్పుడు ఇట్లా ఇట్లా బొమ్మలో కూడా ఉంది చూడండి ఆయన. ఇప్పుడు ఇట్లా పడింది చూడు, ఇట్లా మీ ఇంటికా ఇట్లా పడింది. వద్దు ఏమ్మా, దక్షిణ నైరుతి వీధి పొట్టు చాలా ప్రమాదకరమైనది. ఏదో దేవుడు దైవం కూడా సుఖంగా తిన్నారు. సో ఏం తల్లి నేను చెప్పినట్టు జరిగినా లేదమ్మా. ఏమ్మా ఇప్పుడు కిచెన్ కలర్ కిచెన్ లాస్ట్కి పోతుంది దానికి రా. ఇది దేవుని కూడా దేవుని కూడా ఈడ పెట్టుకో ఇట్లా గుళ్ళ. ఇప్పుడు ఈ గుళ్ళు ఉన్నాయి కదా, ఈ బీరో కూడా ఇటుకి మూయరు. ఇది ఆ కింది గుళ్ళు పూసే అవి కింది గుళ్ళు మొత్తం 3 బూడ్సాయి. ఇక కిచెన్ ఆడ పెట్టుకోరి. ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ ఉంటుందమ్మా. ఇది కిచెన్ ఈడ పెట్టుకోరి. ఏమైనా దీనికల్లా జాలర్ కొట్టక ఎక్కువ ఖర్చు పెట్టకుండా సన్న జాలర్ తెచ్చి, అది కాదు ఇంకో కొంచెం లావు కడ్డీలది 4 ఇంచుల కాంపౌండ్ కట్టి కట్టి గేట్ వెళ్ళింది. ఇది కొంచెం గోడ ముందుకు జరగాల చూడండి. ఇక్కడ దీని చక్కగా రావాలి. దీని చక్కగా ఉంది కదా, దీని చక్కగా ఉందిలే, దీని మీదనే కట్టు. ఏమ్మా ఇప్పుడు ఇది పరిస్థితి తల్లి. నేను చెప్పినవి అన్నీ జరిగినాయి కదా మీకు. మీరు ఇట్లా చేసుకోవాలి, మంచి జరుగుతుంది. ఏమ్మా